భరతమాత నుదుట దిద్దిన తెలుగు సింధూరం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా మా చిరంజీవి అని ప్రతి తెలుగువాడు చెప్పుకునేలా ఘనత వహించిన కీర్తి శిఖరం. మానవతా విలువలకే వన్నె తెచ్చిన మానవతావాది మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ భాస్కర్ ఏకుల. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నాకు మీ సపోర్ట్ కావాలి, మర్చిపోవద్దు ఎప్పుడు. మరి విషయానికి వస్తే, మరి అన్నయ్య జన్మదిన శుభ సందర్భంగా తనకు విషెస్ తెలియచేయడానికి మీ ఆశీస్సులు కూడా ఉండాలని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మరి ఏంటబ్బా ఈ ఫోటో పెట్టాడని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇది మన ఊరి పాండవుల సినిమాలో అప్పుడు ఈ విధంగా ఉండేది. అప్పుడు తనను అలా చూసినప్పుడు ఒక జెట్ స్పీడ్తో వచ్చిన రాకెట్ లేక ఒక తారా జువ్వలాగా తను చేసిన నటన ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో అప్పుడు నేను అభిమానిగా నా మనసులో ఒక ముద్ర పడింది. ఒక అభిమాన నటుడు అని చెప్పి అంత తన నటన చాతుర్యంతో అప్పుడు యువతను మెప్పించి నటించిన సినిమా. మరి ఆ సినిమా ద్వారా అనేకులు చెప్పుకుంటే మన ఊరి పాండవుల సినిమాతోనే ఇప్పుడున్న వాళ్ళంతా అప్పుడు ఆ సినిమాతోనే ఒక అభిమానం ఏర్పరచుకున్నారు అన్నయ్య మీద. మరి అలాంటి అన్నయ్య జన్మదినం సందర్భంగా మరి అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను. మరి అన్నయ్య అంటే ఎనలేని అభిమానం. మరి అప్పుడు ఆ సినిమా నుండి ఇప్పటి వరకు అన్ని విషయాలలో అన్నయ్యను ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే ఒక ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నేను చేశాను. మరి ఆ సందర్భంలో దిగిన ఈ ఫోటో అన్నయ్యతో శంకర్ దాదా MBBS అప్పుడు ఆ సందర్భంగా అన్నయ్యతో కలిసి దిగినాను. మరి నేను ఈ ఫోటోలో ఉంది నేనే. నా భుజం మీద చేయి వేసి అన్నయ్య నన్ను పట్టుకొని ఉన్నాడు. మరి ఇప్పటి వరకు ఎక్కడ తగ్గకుండా తను మన తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా భారతదేశానికి ఒక నటుడిగా మంచి పేరు సంపాదించి పెట్టిన నటుడు ఎవరంటే ఓన్లీ వన్ ద మెగాస్టార్ నటవిభూషణ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి అని చెప్పక తప్పదు. మరి అన్నయ్యతో చాలా ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు. తన మాటలు వింటుంటే మన సొంత ఇంట్లో పుట్టిన అన్నయ్య ఏ విధంగా ఒక మంచి మార్గం నడవమని ఎలా చెప్తాడో, ఒక మంచి విషయాలు ఎలా పంచుకుంటాడో, అలాంటి మంచి విషయాలు అన్నయ్య దగ్గర మనం చూసి నేర్చుకోవచ్చు. ఇది కూడా నేనే అన్నయ్యతో దిగినాను. మరి ఇలా ఒక 3-4 సందర్భాలలో అప్పుడు నేను చేసే సేవా కార్యక్రమాలు అప్పుడు దిగిన సందర్భాన్ని బట్టి నేను మీకు ఫోటోలు షేర్ చేస్తున్నాను. మరి అన్నయ్య గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే ఇద్దరు ముఖ్య దిగ్గజాలు. మరి వారు ఒకరు నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అన్న ముద్దుగా పిలుచుకున్న అన్నగారు అయితే, మరి నేటి తరానికి ఇప్పటి యువతకు ఆదర్శం ప్రాయుడైన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. ఒకరు వన్ అయితే ఇంకొకరు అన్నయ్య. ఇద్దరు అలాంటి ఆత్మీయ అభిమానం సంపాదించుకున్నారు తెలుగు ప్రజల చేత. మరి భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో ఉండే అనేకులతో అన్నయ్య అని చెప్పుకునే ఏకైక వ్యక్తులు అంటే ఇద్దరే.
ఇది ఒక సినిమాలో కలిసి నటించిన చిత్రం ఇది. దానిలో ఇద్దరు కలిసి నటించారు. చూడముచ్చటగా ఉన్నారు కదా వాళ్ళు. ఇది ఇప్పటి వాళ్ళకి ఎవరికి తెలియదు. అన్నయ్య మరి అన్నగారు ఇద్దరు కలిసి ఉండడం చాలా అరుదైన ఫోటోలు ఇవి. మరి ఒక జన్మదిన శుభ సందర్భంగా మరి మీ ముందు ఉంచుతున్నాను. మరి అన్నయ్య ముఖంలో కానీ ఆయన మనసులో కానీ కల్మషం లేని మంచి కపటం లేని మనిషి, అందరి ప్రేమాభిమానాలు పొందుకున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఆశీస్సులు మీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.